తాటాకు పందిళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం అరణ్యపు అనుభవం 4 రోజులు గడపడానికి మనము మన సంతతి 4 దినాలు లోకానికి వేరుగా దేవుని దగ్గర, దేవుడే ప్రపంచముగా, ఆయన మాటలు, కొత్త కొత్త పాటలు, ఉపదేశాలు, ప్రార్థన, క్రొత్త వాళ్ళ సాంగత్యం, ఆ ప్రాంగణం అంతా కూడా ఇక దేవుని ప్రపంచం. ఎటన్నా చూడు, ఎవరన్నా చూడు, అందరూ హల్లెలూయా స్తోత్రం, అంతా దేవుని బిడ్డలే. ఇక అది మన లోకం, మన ప్రపంచం. ఏ నలుగురు కూర్చున్నా హల్లెలూయా స్తుతి, ఏ నలుగురు కూర్చున్నా యేసయ్య మాట, యేసయ్య పాట. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆయన ప్రపంచంలో 4 దినాలు స్పెషల్గా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయన ప్రపంచంలోనే ఉన్నాం. మళ్ళీ ఇంకా సమీపంగా అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి నిండు 4 దినాలు మనం గడుపుకోవడానికి మంచి తరుణం దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఇప్పటి నుంచే సిద్ధపడండి.